మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నేను సైతం ప్రధాని రేసులో కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమిది అధికారం. ఆ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్న బీజేపీకి రాష్ట్రంలో 1 లేదా 0 సీట్లు, ఆ పార్టీకి దక్షిణాదిన 10 సీట్లకు మించి రావు. మాకు 12 నుండి 14 సీట్లు, కాంగ్రెస్కు 9 చోట్ల 3వ స్థానమే. బీఆర్ఎస్కు 14 సీట్లు ఇస్తే తెలంగాణ తడాకా చూపిస్తాం. అసెంబ్లీలో నా ప్రళయ తాండవం చూస్తారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ అసాధ్యం. మా జాతీయ రాజకీయ ప్రస్థానం కొనసాగుతుంది. మహారాష్ట్రలోనూ కూడా పోటీ కేసీఆర్. ఏంటి కేసీఆర్ ధైర్యం? ఒక పక్క జీరో గ్రాఫ్, జీరో అసలు ఒక 1, 2, 3 సీట్స్ వస్తాయో రాబో అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్న సందర్భంలో రోడ్ షోలు నిర్వహించిండు ఆయనదైన స్టైల్లో 16 రోజులు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు దేశాన్ని కూడా నేనే జాతీయ పార్టీలో కూడా మేము ఉంటాం, ఖచ్చితంగా 12 నుండి 14 సీట్లు వస్తే చాలా నియోజకవర్గాల్లో 3వ స్థానంకే కాంగ్రెస్ పరిమితమైందని మాట్లాడుతూ ఉన్నారు. సో ఎందుకు ఇటువంటి ఈ మాట్లాడుతున్నారో మనం కూడా చూడాలి. సో ఇట్లా మనం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో నేను సైతం ప్రధాని రేస్లో ఉన్నా అని చెప్పి నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడినరు. అండ్ చాలా ప్రెస్ అడిగినటువంటి క్వశ్చన్స్కు చాలా సమాధానాలు అయితే చెప్పడం జరిగింది. పుష్ గప్చుప్ 3 వారాల హోరాహోరీ ప్రచారానికి తెర. హైలైట్గా నిలిచిన గాడిద గుడ్డు, సుడిగాల్ని మరిపించిన సీఎం రేవంత్, మోదీ గ్యారంటీనే బీజేపీ ట్రంప్ కార్డు. ఎస్, తేలిపోయిన బీఆర్ఎస్ ప్రచారాంశాలు. ప్రచార బ్యానర్లు తొలగిస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది. 13న సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలుంటాయి. అమల్లోకి 144 సెక్షన్. ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా 350 కోట్ల సొత్తు సీజ్. సీఈఓ వికాస్ రాజ్ వెల్లడి. 73,000 మందితో బందోబస్తు డీజీపీ. సో 144 సెక్షన్ ఉండబోతోంది. సో దయచేసి ఎటువంటి అల్లర్లు గొడవలు కాకుండా సో శాంతియుతంగా పోలింగ్ నిర్వహించాలని చెప్పి వికాస్ రాజు కూడా చెప్పడం జరిగింది. సో దయచేసి డబ్బు తీసుకోవడం తప్పు, డబ్బు ఇవ్వడం తప్పు. సో అటువంటివి ఏమైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దయచేసి డైరెక్ట్గా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ సాయంత్రం గడిచిందంటే ఇక చీకట్లో చాలా జరుగుతాయి, చాలా విషయాలు, చాలా అంశాలు అయితే నడుస్తూనే ఉంటాయి. కాబట్టి దయచేసి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, అండ్ అలాగే ఆంధ్ర, ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆంధ్ర గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఆంధ్రాలో కేవలం లోక్సభ మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్రాన్ని ఏలే పార్టీని నిర్ణయించుకుంటున్నటువంటి రోజు కూడా రేపే. సో పక్కన ఉన్నటువంటి ఎవరు సీఎం అవుతారా, అండ్ అదే రకంగా పక్క రాష్ట్రంలో ఉన్న సీఎం రిఫ్లెక్షన్ అనేది తెలంగాణలో కూడా ఉంటుంది. అందుకే తెలంగాణలో లోక్సభ ఎన్నికల కంటే కూడా ఎక్కువ ఆసక్తికరంగా పక్క రాష్ట్రంలో సీఎం ఎవరవుతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వేచి చూడాలి మనం కూడా ఏం జరుగుతుంది అనేది.